చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో మనం ఎలా ప్రవర్తిస్తామో అది సాధన అంటే మనం కళ్ళు మూసుకు కూర్చోవడం కాదు. ఇది మాత్రం స్పష్టంగా మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. భాగవతంలో భగవద్గీతలో మనం చెప్పినటువంటి సాధన అంటే అర్థం మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో మనం ఎట్లా మాట్లాడతామో ఎలా ప్రవర్తిస్తామో వాళ్ళ ఎందు దాంట్లో ఉంటుంది సాధన. వీళ్ళతో నాకేం పని, నాకు భగవంతుడు డైరెక్ట్ అనుకున్నా అంటే వాడికి ఎన్ని జన్మలైన చచ్చినారు. ఇది ఎక్కడ కావాలండి? ఈ కనెక్షన్స్ ఎందుకు? డైరెక్ట్గా తన సాన్నిధ్యం ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వాలి అంటాడు భగవంతుడే. నువ్వంత మనగాడువే, ఇదేం చేయకుండా నువ్వు కళ్ళు మూసు కూర్చుంటే ధ్యానం వచ్చేది ఏమి ఉండదు. అయితే నేను రోజు లక్షలు జపం చేస్తాను, నేను పారాయణ చేస్తాను. ఇవన్నీ చేయడం ఎందుకు అంటే నీ డైలీ లైఫ్లో నీ ప్రవర్తనలో ఇవన్నీ రిఫ్లెక్ట్ అవ్వడం కోసమే అని గుర్తుపెట్టు.